ఇప్పుడు మామూలుగా పోస్ట్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కమల పిల్లలు పుట్టిన బేబీ కొంచెం వెయిట్ ఉన్న టమ్మీ లూజ్ అయ్యి పెద్దగా అయి ఉంటుంది. ఇప్పుడు టమ్మీ టక్ అండ్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి, మేము విన్నాము. అది ఎలా ఉంటుంది అసలు? పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఆడవాళ్ళకి స్కిన్ ఫ్యాట్ ఒక్కటే లూజ్ అవ్వడం కాకుండా లోపల మజిల్ కూడా సాగుతుంది అనమాట. సాగినప్పుడు ఇవాళ రోజుల్లో మనం ఇమీడియట్గా పోస్ట్ పార్టమ్ అంటే ఇమీడియట్ డెలివరీ దాన్ని రికవర్ అవ్వడానికి టైం ఇవ్వట్లేదు. అమ్మాయిలకి బలం కూడా ఉండట్లేదు, ఆ మజిల్ నేటివ్ స్టేట్కి వెళ్ళట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మజిల్ లూజ్ అయిపోయింది అనుకోండి, మీరు ఎంత వెయిట్ తగ్గినా ఎంత సన్నగా అయినా కానీ మీకు పొట్ట పెద్దగానే కనిపిస్తుంది. ఎందుకు అంటే అక్కడ ఆ టైట్ చేసే బ్యాగ్ ఏదైతే ఉందో అది ఎలాస్టిక్ లూజ్ అయిపోయినట్టు. సో దాన్ని మనం ఎంత ఎక్సర్సైజెస్ చేసినా కూడా రికవర్ అవ్వకపోవడమే కాక ఇంకా వర్సన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎక్కువ యాబ్స్ అవి వర్కౌట్ చేస్తే. సో ఈ సిచ్యువేషన్స్లో మేము టమ్మీ టక్ అని చేస్తామన్నమాట. టమ్మీ టక్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన సి సెక్షన్ స్కార్ ఉంటుంది కదా, అలాంటి స్కారే కొంచెం పెద్దది ఇచ్చేసుకొని ఫుల్ లెంత్ ఉంటుంది, పెద్ద స్కార్ ఇచ్చేసుకొని స్కిన్ ఫ్యాట్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అదంతా ఇట్లా కిందకి లాగేసి దాంతో పాటుగా లోపల మజిల్ని కూడా మొత్తం ఇలా ఒక దాని మీద ఒకటి పరిచేసి కుట్టేస్తాం. ఇలా టైట్ గా కుట్టేస్తాం పైనుంచి కింద వరకు. సో అండ్ స్కిన్ అనేది జస్ట్ బయటకు కనిపించే సర్జరీ కానీ యాక్చువల్ సర్జరీ లోపల మజిల్ ని టైట్ చేయడం అన్నమాట. ఈ మజిల్ టైట్ చేయడం మూలాన ఆడవాళ్ళకి కోర్ స్ట్రెంత్ పెరిగి వాళ్ళు ఇలా స్ట్రేట్ గా నుంచొని పోస్చర్ మెయింటెనెన్స్ కి హెల్ప్ అవుతుంది. టమ్మీ టక్ టెక్నికలీ చూడడానికి మాత్రమే కాకుండా ఫంక్షనల్ బెనిఫిట్ కూడా ఉంటుంది అనమాట. దాని మూలాన లైఫ్ స్టైల్ అంతా బెటర్ అవుతుంది, వాళ్ళకి వాకింగ్ పిల్లల్ని ఎత్తుకోవడం అవన్నీ కూడా బెటర్గా అవుతాయి. అయితే టమ్మీ టక్స్ ప్రొసీజర్స్ కొంచెం ప్రెగ్నెన్సీ అయినాక ఒక 2-3 years అయినాక ప్లాన్ చేసుకుంటే బెటర్, బికాస్ అప్పటికి వాళ్ళ బాడీ అంతా హీల్. ఇట్స్ ఎ మేజర్ సర్జరీ, ప్రాపర్ మేజర్ సర్జరీ. మరి పెద్ద స్కార్ అంటున్నారు కదా, జనరల్గా ఒక 5-6 స్టిచెస్ పడితే అయిపోతుంది డెలివరీ, కానీ ఇది ఇంకా పెద్దదిలా అనిపిస్తుంది. అయితే ప్లాస్టిక్ సర్జరీలో స్కార్స్ ఎట్లా ప్లాన్ చేస్తామంటే ఎలాంటి స్కార్ అయినా కొంచెం న్యాచురల్ బాడీ క్రీజెస్లో సింక్ అయ్యేలాగా చేస్తాం. అది మీకు ఈవెన్చువలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఎలా ఉంటుందంటే అక్కడ ఒక స్కిన్ ఫోల్డ్ లాగా ఉంటుంది స్కార్ కన్నా కూడా. అండ్ ప్లాస్టిక్ సర్జన్స్లో ఉన్న అడ్వాంటేజ్ అదికి ఎలాంటి స్కార్ అయినా ఎంత పెద్దదైనా అందమైన స్కార్ ఇవ్వగలుగుతాం మేము. సో ఆ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి భయపడక్కర్లేదు. కొంతమంది ఏమన్నా స్కిన్ ఏమన్నా కొంచెం ఆల్టరేషన్స్ ఉండి బ్యాడ్ స్కార్ అయినా కూడా లేజర్స్ అని చిన్న చిన్న ఇంజెక్షన్స్ అని చేసుకొని బెటర్ స్కార్ వచ్చేలాగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళే కాదు, చాలా మంది పెళ్లి కాని అమ్మాయిలు కూడా లావుగా ఉండి సడన్ గా వెయిట్ లాస్ అయిన వాళ్ళకి కూడా ఆ స్కార్ పడితే వాళ్ళకి ప్రాబ్లమ్ గా ఉంటది కదా. సడన్ గా వెయిట్ లాస్ అయిన వాళ్ళు కూడా వస్తున్నారు ఈ మధ్యలో. అయితే వీళ్ళకి జనరలీ మజిల్ లూజ్ అంత ఛాన్సెస్ తక్కువ, బికాజ్ వాళ్ళకి ఇలా రీకూపరేట్ అయ్యే ఛాన్సెస్ బాగానే ఉంటాయి మజిల్. అలాంటి వాళ్ళకి మినీ టమ్మీ టక్స్ అని అంటే జస్ట్ మజిల్ని టచ్ చేయకుండా జస్ట్ స్కిన్ వరకే తీసి కుట్టడం అలా చేయించుకోవచ్చు. బట్ స్కార్ అయితే ఉంటుంది. అయితే ఈ స్కార్ని ట్రీట్ చేసే పద్ధతులు ఉంటాయి అన్నమాట. మనం లేజర్స్తోని ఇంజెక్షన్స్తోని నేను అన్నట్లు ఫస్ట్ 2 weeks మంచి కేర్ తీసుకొని అట్లా చేసుకొని కనపడకుండా చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఇక్కడ టమ్మీ టక్లో ద ప్రైమరీ కన్సర్న్ ఏంటంటే కోర్ స్ట్రెంత్ బిల్డ్ చేయడం. స్కార్ అనేది సెకండరీ థింగ్, ఆర్ టైటింగ్ అనేది సెకండరీ థింగ్. ఆ కోర్ స్ట్రెంత్తో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరుగుతుంది. ఇంకా కొంచెం బెటర్గా ఫైనర్ రిఫైన్మెంట్స్కి వెళ్ళినప్పుడు నడుము సన్నగా చేసుకోవడము ఇవన్నీ కూడా అచీవ్ చేసుకోవచ్చు మన టమ్మీ టక్లో. థ్యాంక్ యూ మ్యామ్. యా.